సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. చరిత్రలో కొన్ని పాత్రలు చాలా తమాషాగా ఉంటాయి. తెలివితేటల్లో కాస్త అతి చేసేవారు తగులుతుంటారు. వీరి చిత్ర విచిత్ర వేషాలు మాటకారితనంతో అందరినీ అలరిస్తుంటారు. అలాంటి పాత్రల్లోనే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ పాత్ర తెనాలి రామకృష్ణుడిదే. మన రామకృష్ణుడిని ఎంత హాస్యప్రధానమైన పాత్రగా చూస్తామో అంతకు మించిన తెలివితేటలు ఆయన సొంతం. తెనాలి రామకృష్ణుని మనం బయటివాడిగా చూడలేము. మన తెలుగువాడే, మనకు బాగా దగ్గర వాడే, మనకు మరింత కావలసిన వాడే అన్నట్లుగా భావిస్తాం. అయితే అలాంటి తెలివితేటలు కలిగిన రామకృష్ణుడికి వికటకవి అని పేరుంది. మరి రామకృష్ణుడు వికటకవి ఎలా అయ్యాడు? దాని వెనుక ఉన్న చమత్కారం ఏంటి? ఆగ్రహించిన కాళికాదేవిని సైతం అనుగ్రహించేలా మార్చుకున్న మన తెనాలి తెలివితేటలేంటి అనేది తెలుసుకోవాలనుందా? అయితే చలో. నమస్తే, నేను సుల్తానా, మీరు చూస్తున్నారు తెలుగు వాచకం. ఈరోజు మన పాఠం ఆంధ్రప్రదేశ్ 3వ తరగతిలోని వికటకవి. కృష్ణా తీరంలో గార్లపాడు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య మంత్రి లక్ష్మమ్మ దంపతులకు రామకృష్ణుడు జన్మించాడు. రామకృష్ణుని చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో మేనమామ అతన్ని తల్లిని తీసుకుని తెనాలి వచ్చేశాడు. అలా తెనాలిలో మేనమామ దగ్గర పెరిగాడు కాబట్టి రామకృష్ణ తెనాలి రామకృష్ణ అయ్యాడు. అయితే మేనమామ అతన్ని పాఠశాలలో చేర్పించిన అతను మాత్రం స్కూల్కి వెళ్లకుండా ఉదయాన్నే, అంటే స్కూల్ టైంకి బయలుదేరి ఇంటి నుంచి వెళ్ళడం, అటు ఇటు తిరగడం, మళ్ళీ సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే టైంకి ఇంటికి చేరుకోవటం, ఇలా చేస్తూ కాలమంతా గడిపేవాడు. కానీ స్కూల్కి వెళ్ళడం, చదువుకోవటం అస్సలు చేసేవాడు కాదు. ఎప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అతను పెద్దవుతున్న కొద్దీ అల్లరి ఎక్కువైంది, చదువు రాలేదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అతని మేనమామకి. అయితే ఓసారి ఇలానే రామకృష్ణుడు రోడ్డు మీద అల్లరి చిల్లరిగా తిరుగుతున్న సమయంలో అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువు రామకృష్ణుని చూశాడు, అతని మీద దయతలిచాడు. దయతలిచి రామకృష్ణునికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం నేర్చుకో, నువ్వు కాళికామాత ఆలయంలోకి వెళ్ళి ఈ మంత్రాన్ని జపిస్తూ కూర్చో, నీకు మేలు జరుగుతుంది అని ఒక మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళాడు. రామకృష్ణుడు ఆ మంత్రాన్ని నేర్చుకుని కాళికామాత ఆలయంలోకి వెళ్ళాడు. వెళ్ళి కాళికామాత విగ్రహం ముందు కూర్చుని ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టాడు. ఎందుకంటే అల్లరివాడైన రామకృష్ణకి కాళికాదేవి ఈ మంత్రాన్ని జపిస్తే ప్రత్యక్షం అవుతుందా లేదా, అసలు ఈ మంత్రం మహిమేంటో తెలుసుకోవాలన్న బుద్ధి పుట్టింది. ఆ బుద్ధితోనే అతను వచ్చి కాళికామాత ఆలయంలో కాళికామాత విగ్రహం ముందు కూర్చున్నాడు. కానీ అతనికి తెలియకుండానే ఆ మంత్రం జపిస్తూ ఉండగా ఒక పగలు ఒక రాత్రి గడిచిపోయాయి. అయినా సరే అతను కళ్ళు తెరవలేదు, ఆ మంత్రాన్ని జపిస్తూ అలానే కూర్చున్నాడు. అతని కఠోర దీక్షను చూసిన కాళికామాత ప్రత్యక్షమైంది. దేవి చేతిలో ఒక చేతిలో పెరుగు గిన్నె ఉన్నది, ఒక చేతిలో పాల గిన్నె ఉన్నది. ఆమె తెనాలితో, రామకృష్ణ, ఈ పాలు తాగితే నీకు పాండిత్యం వస్తుంది, ఈ పెరుగు తాగితే నీకు ధనం లభిస్తుంది, నీకు ఏది కావాలో కోరుకో అని అడిగింది. తెనాలి ఒకసారి ఆ 2 పాత్రలను ఇవ్వమని అడిగాడు. అమ్మా, నేను ఒకసారి ఈ 2 పాత్రలను చూస్తాను, చూసిన తర్వాత ఏది తీసుకోవాలో అప్పుడు చెప్తాను అన్నాడు. సరే అని కాళికామాత ఆ 2 పాత్రలను తెనాలి రామకృష్ణుడు చేతికిచ్చింది. వెంటనే రామకృష్ణుడు ఒకేసారి పెరుగును పాలను కూడా నోట్లో పోసుకున్నాడు. ఆగ్రహించిన కాళికామాత, మూర్ఖుడివి, నీకు వరం ఇవ్వాలనుకోవటం నాదే తప్పు అని ఆగ్రహించింది. కోపంతో మండిపోయింది. వెంటనే రామకృష్ణుడు కాళికామాత పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటూ, అమ్మా, పాండిత్యం లేని ధనం వ్యర్థమే, ధనం లేని పాండిత్యం కూడా పనికిరాదు కదా, అందుకే నాకు 2 కావాలి, అనుగ్రహించు తల్లి అని బతిమలాడుకున్నాడు. శాంతించిన కాళికామాత రామకృష్ణుడి మీద దయ తలిచి రామకృష్ణుడికి నువ్వు వికటకవి అవుతావు పో అని చెప్పి తాను మాయమైపోయింది. అలా రామకృష్ణుడు వికటకవి అయ్యాడు. వికటకవిని మనం
ఇటు నుంచి అటు చదివినా అటు నుంచి ఇటు చదివినా వికటకవే వస్తుందన్నమాట. అలా వికటకవిగా ప్రసిద్ధి పొందిన తెనాలి రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చోటు సంపాదించాడు. రాయలవారి అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడు. అంతేనా, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగిన పెద్దయ్యాక పట్టుదలగా చదివి తాను ఒక గొప్ప పండితుడని తనకు తాను నిరూపించుకున్నాడు. అందుకే విద్యార్థులందరూ శ్రద్ధగా పట్టుదలగా చదివితే జీవితంలో మంచి పేరు పొందుతారు. ఇది ఈరోజు మన పాఠం. ఈ పాఠం ఆంధ్రప్రదేశ్ 3వ తరగతిలోని వికటకవి. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.